అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉషాబాల గారు రచించిన ఉంగరం దొరికింది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. అత్తగారు చీర చెరుగు పైకి దోపి సోఫాల కింద మంచాల కింద దూరి మరీ దేనికోసమో వెతుకుతున్నారు. మా తోటికోడలు వంటింట్లో డబ్బాలన్నీ బోర్లించేసి అటూ ఇటూ కళయదరిగేస్తూ తలుపు సందుల్లో తొంగి చూస్తూ వంటింటి తూము దగ్గర నుంచి చీపురుతో ఊడ్చేస్తూ తెగ టెన్షన్ ఫీల్ అయిపోతోంది. మా చిన్నాడపడుచు లల్లి మాత్రం తనకేం పట్టనట్టుగా బబుల్గం నములుకుంటూ ఏదో పుస్తకం పట్టుకుని వరండాలో కుర్చీలో రిలాక్స్డ్ గా కూర్చుంది. వీళ్ళెవరూ నా ఉనికిని పట్టించుకున్నట్లు లేరు. వాళ్ల వాలకం చూసి నేనే విషయం ఏంటని ఆరా తిద్దును కదా. లల్లి డైమండ్ రింగు కనిపించడం లేదని, దాన్ని వెతకటం కోసమే ఈ హడావుడంతా అని తెలిసింది. కింద కూర్చుంటే ఇద్దరు సాయం పడితే గాని లేవలేని భారీ కాయంతో రకరకాల ఆసనాలు వేస్తూ ఆపసోపాలు పడుతూ నేలంతా తన సెర్చ్ లైట్ లాంటి కళ్ళతో ఉంగరం కోసం వెతుకుతున్న అత్తగారి అవస్థ చూసి నవ్వొచ్చింది. వాళ్లకి ఇతోధికంగా సాయం చేసే ఉద్దేశంతో నేను కూడా వీరనారిలా రంగంలోకి దూకి వెతకటం మొదలుపెట్టాను. పోపుల డబ్బా దగ్గర నుంచి పరుపులు కింద వరకు మా వెతుకుడు కార్యక్రమం సాగుతూనే ఉంది. ఇంటి ముందున 10 గజాల స్థలాన్ని కూడా వదలకుండా అణువణువు వెతికాము. అసలు అంత దూరం ఉంగరం ఎలా ఎగురుతూ వెళుతుందన్న ఆలోచన మాకు రాలేదనుకోండి, అది వేరే విషయం. ఈ లోపు మా ఆయన వేలాయి మొహంతో ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికొచ్చారు. బహుశా ఆయనకి తెలియకుండానే మేము ఇల్లు మార్చే కార్యక్రమం చేపట్టామేమో అని డౌట్ వచ్చినట్టుంది. అయినా ఆయన రెక్కల కష్టంతో కట్టించుకున్న ముచ్చటైన ఇల్లు కదా, అలా మారిపోరే అనుకుంటున్నారో ఏమో. ఆయన ముఖంలో చదవడానికి వీలు కానన్ని భావాలు. సరే, ఎందుకింకా ఆయన్ని ఇబ్బంది పెట్టడమని నేనే విషయం చెప్పాను. మీరు మీ ముద్దుల చెల్లెలకి 10వ తరగతి ర్యాంక్ వచ్చిన శుభ సందర్భంలో కొనిపెట్టిన వజ్రపుటుంగరానికి రెక్కలొచ్చాయి అన్నాను. పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ పక్కింట్లో బాల్ పడిపోయింది నాన్న అంటే, వెళ్ళి తెచ్చుకోండ్రా అన్నప్పుడు ఓ తండ్రి మొహంలో కనిపించే క్యాజువల్ ఫీలింగ్తో, అందుకేనా రెక్కలొచ్చిన ఉంగరాన్ని అటకల మీద కూడా వెతికేస్తున్నారు అన్నారు నవ్వుతూ. మా ఆయనలో నాకు బాగా నచ్చిన గుణం అదే. మిన్ను విరిగి మీద పడ్డా కంగారు పడరు. మిగతా ఇంట్లో వాళ్ళేమో స్టీల్ చెంచా పోయినా బందిపోటు ముఠా ఇంటి మీదకు వస్తున్నట్లు కాలనీలో అందర్నీ అలర్ట్ చేస్తారు. అదెలా పారేసుకునేవే లల్లి? ముద్దుల చెల్లెలు తల నిమురుతూ అడిగారు. ఏమో అన్నయ్య, పొద్దున స్నానం చేస్తున్నప్పుడు చూసుకున్నాను, వేలికి లేదు. అప్పట్నుంచి అందరూ వెతుకుతున్నారు, దొరకలేదు. ముద్దపప్పన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నట్టుగా ముద్దు ముద్దుగా సమాధానం చెప్పి పుస్తకంలో తలదూర్చింది మళ్ళీ. అవును మరి, ఇంజనీరింగ్ పూర్తి చేసి తన కలల రాకుమారుడి కోసం ఎదురుచూస్తున్న లల్లి ఆ మాత్రం బాధపడ్డం మా ఆయనకి సిల్లిగా అనిపించినా, ఎక్కడికి పోతుందిలేమ్మా, అది నా కష్టార్జితం, ఇక్కడే ఎక్కడ ఉంటుంది అన్నారు. ఎక్కడ దొరకడం నాయనా, పొద్దున్నుంచి వెతికిన వాళ్ళం వెతికినట్టే ఉన్నాం. అది నువ్వు చేయించిన ఉంగరమేమో మరీ బాధపడిపోతోంది. పొద్దున్నుంచి తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చుందో చూడు. చెల్లెలి సెంటిమెంట్తో కొట్టారు మా అత్తగారు. ఆ దెబ్బకి లుంగి మడిచి మావారు కూడా సెర్చింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. అవును, అత్తగారేంటి లల్లికి తిండి తిప్పలు లేవంటారు? ఇప్పుడేగా కాఫీ టిఫినీలు అందించారు. మరి ఆవిడ దృష్టిలో తిండి తిప్పలంటే ఏమిటో. సరే, ఆ గొడవ నాకెందుకులే అనుకుంటూ నా పనిలో పడ్డాను. అవును అత్తయ్య గారు, నరసమ్మని ఉంగర విషయం ఏమైనా అడిగారా అన్నాను. అంతే, ఆవిడికి చిర్రున కోపం వచ్చింది. నువ్వసలు ఏమనుకుంటున్నావు? అది నేను కాపరానికి వచ్చినప్పటి నుంచి చేస్తోంది. 5 ఏళ్లుగా చీపురు పుల్ల పోయినా తెచ్చిస్తుంది. దాన్ని అనుమానిస్తే మనల్ని మనం అనుమానించుకున్నట్టే. ఉరుము మీద పడ్డ మంగళంలో విరుచుకుపడ్డారు. అది కాదండి నా ఉద్దేశం. దాన్ని తీసావా అని అడగమని కాదు, చూసావా అని అడగమన్నానంతే. ఆవిడ ధాటికి హడలిపోతూ చెప్పాను. అవ్వ పేరే ముసలమ్మ. కంగున మోగింది ఆవిడ కంఠం. ఇంట్లో మనుషుల కన్నా పని మనుషుల మీద ఉన్న ఆవిడ నమ్మకానికి జోహార్లు అర్పించలేకుండా ఉండిపోయాను. ఇదంతా వినోదంలా చూసి చిరంజీవి నవ్వినంత ఆనందంగా నవ్వుతూ నిలబడ్డ మా ఆయన్ని చూస్తే ఒళ్ళు మండింది. మరిక ఈ పూట మా అత్తగారు కాని తోటికోడలు కాని వంటింట్లోకి వెళ్లే ఛాయలు కనిపించకపోవటంతో వంట చేయడానికి వంటింట్లో దూరాను. ఆ రాత్రి అందరికీ కాలరాత్రి అయింది. కళ్ళు మూసినా తెరిచినా తలతల్లాడుతున్న వజ్రపుటుంగరమే. మరొకటి కల్లోకొచ్చినా రాణించేటట్టు లేదు మా అత్తగారు. గట్టిగా మాటలు వినిపించటంతో కలత నిద్రలోంచి గబుక్కన లేచి
కళ్ళు నిలుముకుంటూ పెరట్లోకి వచ్చాను. నరసమ్మ అత్తగారి చేతుల్లో ఉంగరం పెడుతున్న మనోహర దృశ్యం. డిటెక్టివ్తో పని లేకుండా మిస్టరీ వీడిపోయిన ఫీలింగ్ కలిగింది నాకు. అమ్మా, వీధి పాచి చేస్తుంటే ఏమిటా అని చూశానమ్మా. పాపగారి ఉంగరంలా ఉంది, ఇదిగోండమ్మా. ఖరీదైన వేళ పారేస్తే ఎలాగమ్మా అంటూ మా అజాగ్రత్త మీద ఓ సటైరేసి పనిలోకెళ్ళింది. అప్పుడు మా అత్తగారి ముఖంలో చూడాలి 1000 మతాబులు వెలిగించినంత కాంతి. 6 నెలల తర్వాత రావలసిన దీపావళి ఇప్పుడే మా ఇంటికొచ్చిందా అనిపించింది. చూసావా, పని మనిషి అయినంత మాత్రాన ప్రతి మనిషిని అనుమానించకూడదు. ఆవిడ పెదవిప్పి ఏమీ అనకపోయినా అదే భావం కనపడింది ఆవిడ చూపులో. రొటీన్గా పనిలో పడ్డాను కానీ ఎందుకో నాకు నర్సమ్మ మాట నమ్మబుద్ధి కాలేదు. ఇంట్లోనూ బయట తిప్ప తిరిగేసి వెతికాము. ఎక్కడా లేంది దీనికెక్కడ దొరికింది అనుకుంటూ అత్తగారు దేవుడికి స్తోత్రపారాయణం మొదలుపెట్టినట్లు నిర్ధారణ చేసుకుని నర్సమ్మని పక్కకి పిలిచాను. ఏంటమ్మా పిలిచారు అంటూ వచ్చింది. దాని కళ్లల్లో బెదురు కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆహా, ఏం లేదు నర్సమ్మ, మాకు కనబడని ఉంగరం నీకెలా దొరికింది అని సౌమ్యంగానే అడిగాను. దానికి మొదట్నుంచి నేనంటే గౌరవం. దాని కుటుంబ విషయాలు కూడా నాకు చెప్పి సలహా అడుగుతూ ఉంటుంది. అలాంటిది నేను ఆరగా అడిగేసరికి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. అమ్మా, చేసిన పాపం చెబితే పోద్ది. నిన్న నేను బట్టలు ఉతుకుతుంటే అమ్మాయి గారి బట్టల్లోంచి కావలన ఉంగరం జారిపడింది. దాని ఇలువెంతో నాకు తెలదు కానమ్మా. ఉంగరం చూసేసరికి బుద్ధి మారి దాని ఇంటికి అట్టుకెళ్లాను. అట్టుకెళ్లానన్న మాటే గాని దాన్నెక్కడ దాచాలో, బజార్లో ఎలా మార్చాలో తెలియదమ్మా. ఇన్నేళ్లై మీ ఇంట్లో ఉప్పు తింటూ మీ ఇంట్లో దొంగతనం నాకే సేటేమోనని కూడా అనిపించిందమ్మా. అలా అనుకుంటూనే పొద్దున్నే పనిలోకి వచ్చేటప్పుడు నా కాలు ఎండి పట్టాగొలుసు పడిపోతే తీసి గూట్లో పెట్టుంచాను కదా అని దానికోసం ఎదిగితే అది పెట్టిన చోట లేదు. ఉంగరం మూసి మర్చిపోయి పట్టా కోసం ఎదుగుతూ బొవ్వు కూడా తినకుండా నిద్రపోయానమ్మా. అర్ధరాత్రి పెద్ద కేకలేసుకుంటూ నా మొగుడు ఇంట్లోకొచ్చాడు. ఆయన చూసేసరికి నాకు విషయం తెలిసిందమ్మా. పట్టా అట్టుకెళ్ళి అమ్మి తాగొచ్చేసినాడు. ఈ టైంలో ఆయన కదపటం నాకే సేటని మాట్లాడకుండా ఊరుకున్నానమ్మా. కాని తెల్లార్లా ఆ ఉంగరమే నా కళ్ళల్లో ఉందమ్మా. కాలి పట్టానే కాపాడుకోలేకపోయాను. ఇంత ఖరీదైన ఉంగరం ఆడు ఉండనిస్తాడా? తెగనమ్మి తాగిరాడు. నాకేమైనా పిల్ల పీసా వాళ్ళ కోసం ఈ పని చేయడానికి? ఇది అట్టుకెళ్ళి అమ్మగారికి ఇచ్చేస్తే నా నిజాయితీ మిగులుద్ది అని అట్టుకొచ్చేశానమ్మా. ఈ విషయం మీతోనైనా చెప్తున్నానమ్మా, అమ్మగారితో అనకండమ్మా. ఆ అమ్మకి నా మీద ఎంత నమ్మకమో నాకు తెలుసు. నేను దొంగని అనుకోవడం నా కళ్ళలో కూడా ఇట్టం లేదమ్మా. మీకు దండం పెడతాను. ఈ ముక్క మాత్రం మీలోనే ఉంచుకోండమ్మా. అమ్మగారికి తెలియనేకండి ప్రాధేయపడుతూ చెప్పింది. పర్వాలేదులే నర్సమ్మ, మనిషి నాకు తప్పు చేయరా ఏంటి? దాన్ని సరిదిద్దుకున్నావు, అంతే చాలు. నేనెవరికి చెప్పనులే అంటూ పర్సులోంచి 100 రూపాయల కాగితం తీసి దాని చేతిలో పెట్టాను. అయ్యో, ఇదేటమ్మా? దెబ్బతిన్నట్లుగా చూసింది. వయసులో పెద్దదానివి, మరోలా అనుకోకు నర్సమ్మ. ఇది నీ నిజాయితీకి కాదు, నీ విచక్షణకి నేనిచ్చిన చిన్న కానుక, కాదనకు అన్నాను. నా మాట దానికేమర్థమైందో తెలియదు గాని 1000 ఏళ్లు చల్లగా ఉండు తల్లి అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.